అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడికి దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో బాపు ఘాట్ ఉంటుంది. గాంధీ విగ్రహం పెట్టేది ఈ అపార్ట్మెంట్ ఉన్న ప్లేస్ లో కాదు, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో. మరి ఈ అపార్ట్మెంట్ ఉన్న ప్లేస్ లో ఏముంటుంది అంటే ఒక రిజర్వాయర్ వస్తుందంట. అపార్ట్మెంట్ ఎదురుగా గోల్కొండ ఉంటుంది, కింద చూస్తే మీకు ఇక్కడ వాటర్ ఫ్లో కనిపిస్తుంది. ఇది మూసా వాగు, గండిపేట రిజర్వాయర్ నుంచి అక్కడి నీళ్లు ఈ వాగు గుండా పోతూ ఉంటాయి అన్నమాట. దీని తర్వాత అపార్ట్మెంట్ కి అటువైపు త్రివేణి సంగమం ఉంటుంది. అటువైపు నుంచి అంటే నా ఆపోజిట్ లో నుంచి ఈసా నది వస్తుంది. ఈసా ఈ మూసా రెండు కలిసి అక్కడ మూసి ఏర్పడతాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. మహాత్మా గాంధీ స్టాచ్యూ ఏర్పాటు చేసేది ఇక్కడ కాదు, నేనున్న ఈ అపార్ట్మెంట్ లో కాదు, ఈ అపార్ట్మెంట్ ఉన్న ప్లేస్ లో కాదు, కానీ ఈ అపార్ట్మెంట్ ఉన్న ప్లేస్ మొత్తం కూడా ఒక రిజర్వాయర్ గా మార్చాలి అని అనుకుంటున్నారంట. నేను ఎగ్జాక్ట్లీ అది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఆ రివర్ అటు నుంచి వస్తుంది, ఈ వాగు ఇటు నుంచి వస్తుంది, ఈ రెండు కలిసి త్రివేణి సంగమం ఏర్పడతాయి. ఆ సంగమ క్షేత్రం దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం పెట్టి దాన్ని మొత్తం కూడా ఇదంతా కూడా వాటర్ తో నింపాలి అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటోంది.